అండి, నా పేరు రాజు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న యష్మి అండ్ నైనిక రెండు టీముల మధ్య బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. టాస్క్ ఏంటంటే రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ని ఒకరు ఇలా హ్యాండ్స్ ఒకరు పట్టుకుని వన్ పర్సన్ నుంచి 1 పర్సన్కి అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ చివరి పర్సన్ నుంచి రింగ్ కిందకి డ్రాప్ అవుట్ చేయాలి. ఎవరైతే ఉన్న రింగ్స్ని అన్నీ ఫాస్ట్గా డ్రాప్ అవుట్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. అయితే ఇందులో తిరకాసు ఏంటంటే స్టార్టింగ్ ఉన్న పర్సన్ మాత్రం హ్యాండ్తో రింగ్ని తీసుకోకూడదు. రింగ్ను తీసుకోకుండా వేరేగా తీసుకుని 1 బై 1 ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫాస్ట్గా ఎవరు చేస్తే వాళ్ళు విన్ అయినట్టు. అయితే నైనిక టీం ఏం చేస్తుంది, ఒక స్ట్రాటజీ ప్రకారం ఫాస్ట్గా హెడ్ టు హెడ్, అంటే చేతి నుంచి హెడ్కి వెళ్ళి నెక్స్ట్ హెడ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఫాస్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఫినిష్ చేస్తారు. ప్రాపర్గా మాత్రం యష్మి టీం చేస్తుంది. వాళ్ళు ప్రాపర్గా చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే విన్ అవ్వరు. ఇక్కడ 9K టీం విన్ అవుతుంది. అంటే ఇక్కడ స్ట్రాటజీ వాడారు, వాళ్ళు మిస్టేక్ చేశారు. ఎందుకంటే స్టార్టింగ్లో 1-2 సార్లు టచ్ చేస్తారు. సో కొంచెం ప్రాపర్గా చేసిన వాళ్ళైనా స్ట్రాటజీగా ఆడింది మాత్రం 9K టీము. అందుకే నిఖిల్ ఏం చేస్తాడంటే ఇది ఆలోచించుకుని 9K టీం విన్ అయినట్టు ప్రకటిస్తాడు. సో ప్రకటించిన వెంటనే ఇటు పక్క నుంచి పృథ్వీ, యష్మి నిఖిల్తో కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా చేయలేదు, మేము ప్రాపర్గా చేసాం కదా, మాకెందుకు అని అంటే, లేదు రూల్స్ ప్రకారం 1 బై 1 ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళారు, ఫుల్ బాడీ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, బాడీ అని మెన్షన్ చేశారని చెప్పేసి మన 9K టీంని విన్ చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత నబీల్కి శేఖర్ భాష డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మనోడు సెట్ అయినట్టు ఉన్నాడు అని చెప్పేసి శేఖర్ భాషతో అంటాడు ఎవరు, నబీల్. ఇంతకుముందు అయితే కొంచెం డిప్రెషన్తో ఉండేవాడు కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తున్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంటే శేఖర్ భాష అంటాడు, అయితే గాల్లో పడినట్టే మనోడు, అయితే పర్వాలేదు అయితే అని చెప్పేసి మణికంఠ గురించి డిస్కస్ చేస్తారు. ఎందుకంటే మనోడు నామినేషన్ ప్లాన్ నుంచి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళినాడు, నేను ఉంటానా, నన్ను ఎలిమినేట్ చేస్తారా, ఈ డిప్రెషన్లో ఉండడం వల్ల కొంచెం మనోడు సైలెంట్ అయిపోయాడు. ఎప్పుడైతే కొంచెం నెమ్మదిగా అలాగా ఒకరితో మాట్లాడుకొని నార్మల్ రేంజ్కి మన మణికంఠ వచ్చాడని చెప్పేసి వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ డే రెండో టాస్క్ ఏంటంటే స్వింగ్ అవుతున్న ఒక వలలాగా స్వింగ్ అవుతూ ఉంటుంది. దాంట్లోంచి మనం ఎదరికి మూవ్ అయ్యి బ్రిక్స్ పెట్టాలి. ఒక రాడ్ ఉంటుంది, రాడ్ మీద బ్రిక్స్ పెట్టాలి. ఆ బ్రిక్స్ ఎండ్ బజర్ మోగే టైంకి ఎవరైతే ఎక్కువ పెడతారో, లేదంటే మినిమం 5 ఎవరన్నా పెడితే వాళ్ళు విన్ అయినట్టు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అయితే ఈ టాస్క్ మొదలైన తర్వాత డిస్కషన్ జరుగుతాయి ఆ రెండు టీంల మధ్య, అలాగే నిఖిల్తో డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే ఆ టాస్క్ యష్మి టీం వాళ్ళు విన్ అవుతారు. ఈ విన్ అవ్వడం వల్ల బిగ్ బాస్ ఏం చేస్తాడంటే 2 క్లాన్ టీమ్స్ నుంచి విన్ అయిన వాళ్ళు నిఖిల్ టీం నుంచి ఒక ప్లేయర్ని తీసుకొచ్చని చెప్తారు. సో యష్మి టీం వాళ్ళు ఏం చేస్తారంటే నిఖిల్ టీం నుంచి సోనియాని తీసుకుంటారు. సోనియాని తీసుకోవడం వల్ల ఇప్పుడు యష్మి టీంలో 6 మెంబర్స్ ఉంటారు, అలాగే 9K టీంలోనేమో 5 మెంబర్స్ ఉంటారు. మన నిఖిల్ టీం వస్తువులోకి ముగ్గురు మిగులుతారు. అంటే వీళ్ళు ముగ్గురు, వాళ్ళు 5, 8 వీళ్ళు 6, 14 మెంబర్స్. అయితే ఈ టీం విన్ అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు విన్ అయిన టీం కాబట్టి. విన్ అయిన టీంకి ఆల్రెడీ మనకి స్టార్టింగ్లో 3 రూమ్స్ చూపించారు కదా, ఒకటేమో జేబ్రా రూమ్ అని, ఇంకోటి పికాక్ రూమ్ అని, ఇంకోటి డ్రాగన్ రూమ్ అనుకుంటా. ఈ లగ్జరియస్ రూమ్ ఏదైతే ఉందో విన్ అయిన ఈ 6 మెంబర్స్ యష్మి టీం వాళ్ళకి మాత్రం ఈ డ్రాగన్ రూమ్ ఇస్తారు. అలాగే మిగతా ఉన్న ఎవరు నిఖిల్ అండ్ 9Kకి పికాక్ కానీ జేబ్రా రూమ్ కానీ తీసుకోమని చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తాడు ఏమనంటే, ఏదైతే టీమ్స్ ఉన్నాయో ఈ 3 టీమ్స్ మీ టీంకి అనుగుణంగా ఒక జెండాను రూపొందించి దానికి ఒక పేరు పెట్టండి అని చెప్తాడు. అయితే వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఆదిత్య, విష్ణుప్రియ డిస్కషన్ చేసుకుని, విష్ణుప్రియ అనుకుంటా
అంతులేని వీరులు అని చెప్పేసి ఒక టైటిల్ పెడుతుంది. ఇది బాగుందని చెప్పి అంటాడు ఎవరు, మన ఆదిత్యమేమో. అందుకని ఆ టైటిల్ పెట్టి ఆ టైటిల్ తగ్గట్టు జెండాను రూపొందిస్తారు. యష్మి యష్మి వాళ్ళు ఏం చేస్తారంటే అఖండ అని చెప్పేసి ఒక బుల్లు బొమ్మ వేసి వాళ్ళు ఒక జెండాను రూపొందించి వాళ్ళ టీంకి వాళ్ళ జెండాకి అఖండ అని పేరు పెట్టుకుంటారు. ఇంకా నిఖిల్ టీంకి అయితే మాత్రం కెరటం అని చెప్పేసి వాళ్ళు ఒకటి రూపొందించి వాళ్ళు కెరటం అని పెట్టుకుంటారు. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇది జరుగుతుండగానే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అన్నమాట. ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఆ రూమ్కి రమ్మని పిలిస్తే వెళ్తారు. ఈ పిలిచినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే వీళ్ళ ముగ్గురిని పిలిచి అంటాడు, మీరు విన్ అయింది ముగ్గురు దాంట్లో విన్ అయింది అయితే మాత్రం మన యష్మి టీం కాబట్టి యష్మి టీంకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి ఏం చెప్తాడంటే, మీరు ఎటువంటి పనులు చేయక్కర్లేదు మీతో పాటు మీ టీం సభ్యులు కూడా అని చెప్పేసి యష్మికి చెప్తాడు బిగ్ బాస్. చెప్పిన తర్వాత ఈ నిఖిల్ అండ్ నైనిక టీంకి మాత్రం మీరు ఏమి వర్క్స్ ఇవ్వదలుచుకున్నారని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద డిస్ప్లే చేయమని చెప్తాడు. చిన్న చిన్న బోర్డులు ఉంటాయి, దాన్ని అక్కడ స్టిక్ చేయమని చెప్తే ఈ యష్మి ఏం చేస్తుందంటే నిఖిల్ టీంకి కుకింగ్ ఇస్తుంది, నైనిక టీంకి మన ఏంటది డిష్ వాష్ అంటే మొత్తం గిన్నెలన్నీ వాళ్ళే కడగాలి. నెక్స్ట్ గార్డెన్ క్లీనింగ్ అంతా వాళ్ళే చేయాలి. తర్వాత బెడ్రూమ్స్ క్లీనింగ్ అంతా వాళ్ళే చేయాలి. అలాగే రెస్ట్ రూమ్స్ క్లీనింగ్ కూడా వాళ్ళే చేయాలి అని చెప్పేసి యష్మి బోర్డ్స్ పెడుతుంది. పెట్టిన తర్వాత బయటికి నైనిక వచ్చేస్తుంది. మొత్తం ముగ్గురు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత నైనిక విష్ణుప్రియతో చెప్తుంది, మనకు వర్క్స్ అన్నీ మనకే కేటాయించింది, వాళ్ళకేమో ఏమి కుకింగ్ ఒకటే కేటాయించింది అని చెప్తే విష్ణుప్రియ అంటుంది, మరి అలా అయితే ఇలాగా అన్నీ మనకి చేస్తే ఎలాగా, 14 మంది సభ్యులు ఉన్నాం, 12 మంది చేసే వర్క్ని 5 మనం ఎలా పని చేస్తాం, అదే ఆలోచించాలి కదా అని చెప్తే, అయితే వాళ్ళకి కుకింగ్ ఒకటే ఇచ్చారు కానీ మనకి ఇన్ని ఇచ్చారని చెప్తే నిఖిల్ కూడా నిఖిలే నెగ్గించాడు యష్మిని అని చేత అలా ఇచ్చి ఉండొచ్చు అని చెప్పేసి ఆ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడుతారు. ఎవరు మాట్లాడతారు, నైనిక మాట్లాడుతుంది. అది అయిపోయిన తర్వాత నిఖిల్, బేబక్క, నాగమణి కంటే డిస్కషన్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు, ఈ డిస్కషన్లో ఏమొస్తుందంటే నాగమణి కంటే ఏమో నేను వెజిటేబుల్ కట్ చేస్తానంటే బేబక్క నేను వంట నేను చేస్తానులే అని చెప్పి అంటారు. ఓకే, వాళ్ళు అయిపోయింది అక్కడితో. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, విష్ణుప్రియ అండ్ నైనిక వాళ్ళ టీం వాళ్ళు. ఈ డిస్కషన్లో ఏంటంటే ఒక 5 మెంబర్స్ ఈ మిగతా మెంబర్స్ వర్క్ అంతా చేయడం కష్టం కదా, ఒకసారి ఆలోచించాలి కదా వాళ్ళు అని చెప్పి ఆ డిస్కషన్ చేసుకుంటూ కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే జల్సా సినిమాలోనే ప్రకాష్ రాజు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ 2లో చూడండి, అడవుల్లోనేమో దుంపలేమో నాకుని డిస్కోలు పబ్బులు నీకు అని చెప్పేసి ఒక డిస్కషన్ జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ యష్మి టీం వాళ్ళు ఏం చేస్తారు, ఆ జ్యూస్లని అదన్నీ పెట్టుకుని కొంచెం ఎంజాయ్ఫుల్గా ఉంటారు, అది తాగుతూ ఉంటారు. వీళ్ళేమో కొంచెం బాధతో ఉంటారు, ఎందుకంటే వీళ్ళు కొంచెం జాయ్ఫుల్గా ఉంటారు ఎందుకంటే వర్క్ ఏమి చేయక్కర్లేదు, వర్క్ అంతా ఇలా చేయాలన్నట్టుగా. ఇక్కడ ఏం చేస్తుంది ప్రేరణ, డ్రింక్ తాగేసి డస్ట్బిన్లో వేస్తుంది, డిస్పోజల్ గ్లాస్ ఏదో వేసిన వెంటనే అభయ్ అంటాడు, నువ్వెందుకు వేస్తున్నావు, వాళ్ళు కదా వేయాలి అని చెప్తే అభయ్ చెప్పిన వెంటనే ప్రేరణ మళ్ళీ ఆ డస్ట్బిన్లో వేసిన గ్లాస్ తీసుకుని వచ్చి మళ్ళీ టేబుల్ మీద పెడుతుంది. దీన్ని మళ్ళీ అభయ్ ఏం చేస్తాడు, జోక్గా ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళి సీతకి చెప్తాడు. ఆవిడ సీతకి చెప్తే సీత ఏం చేస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి పట్టుకుని వెళ్ళి విష్ణుప్రియకి చెప్తుంది. ఏమని చెప్తుంది, ఆల్రెడీ డస్ట్బిన్లో వేసింది మళ్ళీ ఎందుకు పడేసావు, వాళ్ళు కదా పడేయాలంటే మళ్ళీ తీసేసి మళ్ళీ టేబుల్ మీద పెట్టిందని చెప్తే వీళ్ళకి కాలుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డస్ట్బిన్లో వేసేసింది మళ్ళీ తీసి మళ్ళీ పైన పెట్టడం అన్నది అది కరెక్ట్ కాదు కదా. బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు ఎటువంటి పనులు చేయొద్దు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఎటువంటి పనులు మీరు చేయక్కర్లేదు అని ఎందుకు చెప్పాడంటే
ఇక ఆల్రెడీ గేమ్ విన్ అయ్యారు కాబట్టి చెప్పాడు. కానీ ఎటువంటి పనులు చేయొద్దన్నాడు కానీ, మీరు భోజనం చేసిన ప్లేట్లు గానీ, మీ గ్లాసులు కానీ మీరు పెట్టొద్దు, మీరు అక్కడ వెయ్యొద్దని ఏం చెప్పలేదు కదా! మీరు పనులు చేయొద్దన్నాడు తప్ప, వాళ్ళు చేసే పనులను కూడా ఇదని కాదు కదా! ఆల్రెడీ శేఖర్ భాష అంటాడు, మన వాష్‌రూమ్‌కి ఆటిలకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని పనులు మనమే చేసుకుంటాం కదా! అటువంటి పనులు మనం చేసుకుంటున్నప్పుడు వీళ్ళు అంటే ఎంతవరకు చేయించుకోవాలో అంతవరకు చేయించుకోవడం బెటర్ అన్న అర్థంతో మాట్లాడతాడు. అయితే ఇది జరిగిన తర్వాత సీత మన వంట అదే కుకింగ్ జరిగే దగ్గరికి వస్తదో ఈ లోపల అభయ ప్రేరణ పోప్స్ ఏదో ఏపుతూ ఉంటారు. పోపులు ఏపుతూ ఉంటారు. ఈ ఏపీ టైంకి సీత వస్తది. అదే నేను వచ్చేదాకా ఉండమంటే మీరు ముందే ఎందుకు చేసేస్తున్నారంటే, లేదు నువ్వు లేట్ అయింది కదా! అందుకే మేము చేస్తున్నాం అని చెప్తారు. అయితే పోపు చెప్పడం వేపుతూ ఉన్నది కొంచెం మాడిపోయిందని అనిపించి, అబ్బబ్బే నేను రాను మీరే చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతది. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతదంటే, వీళ్ళందరూ కలిసి అంటే నెగ్గిన టీమ్ అంటే యష్మి వాళ్ళ టీం ఏం చేస్తారంటే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఈ వారం ఎలిమినేషన్ ఎవరని చెప్పేసి డిస్కషన్ ఏదో జరుగుతుంది. అభయ్ అంటాడు, ఎవరు అనుకుంటున్నారు అని అనుకుంటే ప్రేరణ సైలెంట్గా అంటారు నాగమణికంఠ అని చెప్పేసి. కానీ నాగమణికంఠ ఓటింగ్ ప్రకారం చూస్తుంటే ఈ వారం ఎలిమినేట్ అవ్వడు. ఎందుకంటే తనకు ఓటింగ్ బాగానే పడింది. నాగమణికంఠ ఓటింగ్ అయితే బాగానే పడింది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ వీళ్ళు డిస్కషన్ జరిగి హ్యాపీ మూమెంట్లో వీళ్ళు జరుగుతుంటే వాళ్ళేమో కొంచెం బాధతో వాళ్ళు ఉంటారు. ఈ బాధతో ఉన్నప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు, నేను ఆమ్లెట్ వేసుకోవచ్చు అని అడిగి ఆమ్లెట్ వేసుకుంటాడు. ఆమ్లెట్ వేసుకుంటుంటే కనీసం సీత డైనింగ్ టేబుల్ నుంచి భోజనం చేస్తూ ఉంటుంది. ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఏదైతే ప్యాన్ ఉందో దాన్ని తీసుకుని వెళ్ళి సింక్లో వేయమని చెప్తే, నేను సింక్లో ఎందుకు వేస్తాను, నేను సింక్లో వేయను ఇక్కడే పెడతాను అన్నాడు. అది సింక్లో పెట్టేస్తే సరిపోద్ది కదా! ఇప్పుడు మనం తిన్న ప్లేట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ ఆ ప్లేట్ పెట్టద్దు ఇది చేయొద్దు అని చెప్పలేదు కదా! ఎందుకంటే మనం ఏదైతే తినిన ప్లేట్ అయినా ఏదైనా పట్టుకెళ్ళి సింక్లో వేస్తే కడగడం వాళ్ళ బాధ్యత, వాళ్ళు కడుగుతారు. ఆల్రెడీ అప్పటికే వీళ్ళు వంట చేసేసారు, వంట అయిపోయింది, కుకింగ్ అయిపోయింది. వీళ్ళు కుకింగ్ డిపార్ట్మెంట్లో యష్మి టీం లేదు, ఓన్లీ వర్క్ అంతా వీళ్ళే ఉన్నారు. ఎవరు, నిఖిల్ టీం కుకింగ్ని, మిగతా వర్క్ అంతా నైనిక టీం వాళ్ళు ఉన్నారు. అప్పటికి అంతా అయిపోయినట్టుంది. అయితే వీళ్ళు ప్యాన్లోనే ఆమ్లెట్ వేసిన తర్వాత నేను ఇక్కడే వదిలేస్తాను మీరు క్లీన్ చేసుకోండి అని చెప్తారు. ఎవరు, మన అబ్బాయి చెప్తాడు. దానికి సీత అన్నది, మేమన్నా మీ ఇంట్లో పని మనుషులమా అని అడుగుతుంది. ఎవరిని, అబ్బాయిని అడుగుతుంది. దానికి అబ్బాయి అంటే, నువ్వు నా ఇంట్లో పని మనిషిని నేను అన్నానా, నేను అనలేదు కదా, ఇది బిగ్ బాస్ టాస్క్, ఇది ఈ టాస్క్ ప్రకారం జరుగుతుందంటే బిగ్ బాస్ టాస్క్ అని చెప్పింది, మీరు మీ గిన్నెలు కూడా మేము సింక్లో వేయాలని చెప్పలేదు కదా అంటే అది టాస్క్, అది టాస్క్లో భాగం అని చెప్పేసి అబ్బాయి అంటాడు. లేదు మీరు పట్టుకుని గిన్నెలు అదే ఏదైతే ఉందో అది అందులో పెట్టాలంటే నేను పెట్టను అంటాడు. అప్పుడు డిస్కషన్ జరుగుతుంది ఇద్దరి మధ్య, ఎవరికి, అభయ్ నవీన్కి మన కిరాక్ సీతకి డిస్కషన్ జరుగుతుంది. కిరాక్ సీత మాత్రం బాగా మాట్లాడింది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎవరు తిన్న ప్లేట్ అయినా ఏదైనా పట్టుకుని సింక్లో పెట్టిన పెద్ద పని కాదు. ఇక్కడ యష్మి టీంకి వచ్చిన మైలేజ్ ఏదైతే నెగ్గారో ఆ మైలేజ్ ఇలా మాట్లాడిన విధానం ద్వారా పోగొట్టుకునేటట్టు ఉంది. ఎందుకంటే టాస్క్ నెగ్గడం వరకు ఓకే, బిగ్ బాస్లో టాస్క్ నెగ్గడం వరకు ఓకే, టాస్క్ నెగ్గడం కాదు కదా మనకు కావాల్సింది, బయట నుంచి చూసి ప్రేక్షకులు ఓటింగ్. ఈ ఓటింగ్ అన్నది ఇటువంటి జాగ్రత్తగా మాట్లాడే విధానం కానీ వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ సరిగా లేదనుకో ఓటింగ్ డ్రాప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ చూసి వెళ్ళిన వాళ్ళే, కానీ ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ ఆ విధంగా వచ్చింది. అయితే ఇక్కడ అభయ్ నవీన్ ఏమంటాడంటే, నువ్వు గట్టిగా అరిచి మాట్లాడుకో, నువ్వు అడిగే విధంగా అడిగితే నేను సమాధానం చెప్తాను అంటాడు. కానీ ఇతను కూడా చాలా అగ్రెసివ్గానే మాట్లాడతాడు. అయితే తను కూడా మాట్లాడుతూ ఉంటే, నీకేమన్నా దిమాగ్ పని చేస్తుందా, దిమాగ్ పని చేసినట్టు, దిమాగ్ లేదా దిమాగ్ అని అంటాడు. అంటే నీకు బుర్ర సరిగ్గా పనిచేస్తుందా లేదా, నువ్వేం మాట్లాడుతుందో నీకు అర్థమవుతుందా లేదా అన్నట్టు మాట్లాడితే, నువ్వు అటువంటి మాటలు మాట్లాడుకో, నాకు దిమాగ్ బాగానే పనిచేస్తుందని చెప్పేసి కిరాక్ సీత చెప్తుంది. అప్పుడు మనోడు ఏమంటాడు, ఈ కోపంలో సొల్లు మాటలు మాట్లాడకు అని చెప్తాడు. అంటే ఆ మాట వాడకుండా ఉంటే బాగున్నాం. ఎందుకంటే అక్కడ టాస్క్లో భాగంగా జరిగింది అది. కొంచెం ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్లీగా ముందు ప్రేరణ డిస్పోజల్ గ్లాసు డస్ట్బిన్లో వేసిన తర్వాత దీన్ని పట్టుకుని మళ్ళీ కిరాక్ సీత చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. అది జరిగిన వెంటనే ఇది జరుగుతుంది. అయితే ఇంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఒకసారి ఆర్గ్యుమెంట్ ఏదవుతుంది.
అయితే ఈ నిఖిల్ పక్క నుంచి ఆ అబ్బాయిని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అబ్బాయి అప్పటికే అంటాడు, వద్దు పర్వాలేదు నేను మాట్లాడుతాను అన్నట్టుగానే మాట్లాడతాడు. అయితే ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతుండగా సీత ఏం చేస్తుంది, ఆ భోజనం చేస్తుందా ఉన్నది ఆ డైనింగ్ టేబుల్ నుంచి లేచిపోద్ది. లేచి వెళ్ళిపోతుంటే ఓ పక్క నుంచి మనకంటే ఈ పక్క సోనియా ఇద్దరు కలిపి కిరాక్ సీతని కంట్రోల్ చేయడానికి చూస్తారు. సరే ఒక 5 మినిట్స్ తర్వాత వస్తానని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే అబ్బాయి అంటాడు, నేను మాట్లాడాను, అది టాస్క్లో భాగంగా నేను మాట్లాడాను, నాకు మినిమం హ్యూమానిటీ అంటే నేను మరీ అంత దారుణంగా ఏం ప్రవర్తించలేదు కదా, టాస్క్లో భాగంగా చేశాను, కొంచెం ఇదిగా మాట్లాడుంటే నేనే పట్టుకెళ్ళి పెట్టేద్దాను అని చెప్తాడు. కానీ ఏంటంటే ఇక్కడ అభయ్ నవీన్ తప్పబ్బా ఎలా చూసుకున్నా. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత ఎంతసేపు సింక్ దగ్గర పెట్టాడు, గేమ్ అంతే, గేమ్లో భాగం. ఇప్పుడు బిగ్ బాస్లో ఈ టాస్క్లు పెట్టినా ఏమన్నా వీళ్ళకి అంటే ఎటువంటి టాస్క్లు ఇచ్చినా కూడా మరీ ఏదో గొడవ రావడానికే, ఎందుకంటే కంటెంట్ రావాలి కాబట్టి, కంటెంట్ ఉంటేనే చూస్తారు కాబట్టి మీరైనా నేనైనా ఎవరైనా కంటెంట్ ఉండాలి. అదే ఎంతవరకు గొడవ పడాలి ఎంత పడకూడదు అన్నది అంటే సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ దాని ప్రకారం ఉండాలి. అంటే మనం అక్కడ కొంతవరకు అభయ్ నవీన్ తప్పు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ ఎమోషనల్ కొంచెం అంటే మనకి బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు వర్క్ చేయొద్దని చెప్పాడు తప్ప మీరు తిన్న ప్లేట్స్ ఈ ఏదైనా ఉంటే అవన్నీ అవి చెప్పలేదు. ఎందుకంటే అది మినిమం మనం తిన్నది మనం గట్టిగా ఆడేస్తే సరిపోతుంది. సరే ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిస్కషన్ ఏంటంటే ఇది అయిపోతుంది. అది నిఖిల్ వచ్చి చెప్తాడు, పోనీలే ఈరోజు వీళ్ళని నెగ్గారు, నెక్స్ట్ మనం నెగ్గుతాం కాబట్టి ఇక్కడతో ఇది అయిపోలేదు అని నిఖిల్ వాళ్ళతో చెప్తాడు. అది సీత విష్ణుప్రియతో అంటుంది, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది ప్రజెంట్ అనే డైలాగ్ విష్ణుప్రియతో చెప్తుంది. అంటే మనకి కూడా ఏదో ఒక రోజు వస్తుందని దాని అర్థం వచ్చేటట్టు మాట్లాడతారు. సో ఇది అయిపోయిన తర్వాత సోనియా బయట కూర్చుంటుంది, బయట గార్డెన్ ఏరియాలో కూర్చుంటే నిఖిల్ వస్తాడు, ఇక్కడ కూర్చున్నావంటే కొంచెం బోర్గా ఉందంటే, ఇక్కడ కూర్చుంటే బోర్ కొడుతుంది, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే కనుక లోపలికి వచ్చేసి ఎవరినొకరు చూస్తుంటే ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా, బయట ఎందుకు కూర్చుంటామని చెప్పేసి తను పలకరిస్తాడు. సరే వస్తానని చెప్పేసి అంటుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది, విష్ణుప్రియ సీతకి డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్ జరిగినప్పుడు తను మాట్లాడిన విధానం అంటే అభయ గురించి మాట్లాడిన దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఓ పక్కన పృథ్వీ, ఆదిత్యవం, నిఖిల్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అంటే అప్పటికే ఆదిత్యవం పడుకొని ఉంటారట. నిఖిల్ వచ్చిన తర్వాత మాట్లాడడం కోసం లెగిస్తాడు. లెగిసిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటుంటే పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చినప్పుడు సరే అని ఆదిత్యవం ఏం చేస్తాడంటే పడుకున్నట్టు, అంటే పృథ్వీ మాట్లాడుతుండగానే సరే అని వెళ్ళిపోతూ ఉంటే పృథ్వీ అంటాడు, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలాగ వెళ్ళిపోతావు, కూర్చో అని చెప్పేసి అక్కడ ఆదిత్యవము కూర్చున్న తర్వాత వినీ టైంకి ఏమంటాడంటే సరే నువ్వు వెళ్ళు అంటాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైందంటే పృథ్వీ ఏమనుకుంటాడంటే నేను మాట్లాడకుండా తిని వెళ్ళిపోతున్నాడు, అలా ఎలా వెళ్ళిపోతాడు, ఓ మనిషి చెప్తూ ఉండగా నా మాట వినకుండా ఎలా వెళ్ళిపోతాడు అని అనుకుని చెప్తాడు, నువ్వు ఎలా వెళ్ళిపోతావు అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఆదిత్యవము వెళ్ళిపోయి వాడిని కూర్చోబెడతాడు, కూర్చున్నామని వెళ్ళమని చెప్తాడు. సో ఇక్కడ అంటే పృథ్వీకి ఒక రకమైన మాట్లాడిన విధానం అయితే కనుక రాంగ్గా ఉంది. ఎందుకంటే తర్వాత తెలుస్తుంది, వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, ఎవరు నిఖిల్ మిగతా అభయ్ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు అప్పటికే తను పడుకొని ఉన్నాడు, మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం వల్ల లేచాడు, ఈ లేచిన దాన్ని అంటే మనోడు వేరేగా అర్థమైందని చెప్పేసి పక్క నుంచి కామెడీ చేసుకుంటూ ఉంటుంటారు దాని గురించి. అది జరిగిపోయిన తర్వాత ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మిగతా ఈరోజు ఎవరైతే నామినేషన్లో ఉన్నారో దాని గురించి మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.